అమెరికాలో ఉన్న భారతీయులకు, ప్రత్యేకంగా తెలుగువారికి విజ్ఞప్తి. ఏంటి ఆ విజ్ఞప్తి చెప్తాను. మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? మరి ఏంటో యూట్యూబ్ వాళ్ళు దీంట్లో ఒక సబ్స్క్రైబ్ చేయి అనే ఒక ఆప్షన్ పెట్టలేదు. మరి పాపం ఒక వ్యూవర్, నాకు అభిమాని అయిన వ్యూవరు ఏం చెప్పారంటే, సార్ దీనికి సబ్స్క్రిప్షన్ ఆప్షన్ కూడా ఇవ్వలేదండి. వాళ్ళకి లెటర్ రాశారు కానీ వాళ్ళు ఏమి స్పందించట్లా. ఏదేమైనా సరే అమెరికా ఆధిపత్యం, ఎందుకంటే నేను ప్రత్యేకంగా అమెరికా గురించి బాగా ఎక్కువగా విమర్శించేవాడిని కాబట్టి మరి వారి యొక్క నైజం ఏంటో తెలియదు, వారి యొక్క ఉద్దేశం ఏంటో నాకు తెలియదు. ఏదేమైనా సరే మీరు చూస్తే మాకు చాలు. అవకాశం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, అమెరికాలో మన భారతదేశానికి ఉన్న పిచ్చి ఎంత పిచ్చి అంటే, ఒక సామెత ఉంది, నాకు పిచ్చి కుదిరింది ఆ ఎదుగున్న రోకటి తల కట్టండి అన్నట్టుగా ఈ పిచ్చి ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నది కానీ తగ్గట్లేదు. ఆఖరికి ఆడపిల్లలు కూడా వాళ్ళ యొక్క పెళ్లి సంబంధాలు కావాల్సి వచ్చినప్పుడు నాకు అమెరికా వాళ్ళే కావాలి ఎలాగైనా సరే అని చెప్పేసి భీష్మించి కూర్చుంటున్నారు. అది దౌర్భాగ్య స్థితి. కానీ ఈ రోజున ప్రపంచ స్థితి ఎలాగుందంటే, అమెరికా ప్రెసిడెంట్ చేసే పనుల వలన మిషి చేత కానీ లేకుంటే ఏదో రకంగా చైనాకి, రష్యాకి ఉన్న అమెరికా పైన ఉన్నటువంటి ఆ యొక్క కడుపు మంటని తీర్చుకోవటానికి ఏదో ఒక దేశాన్ని పావుగా చేసుకొని అమెరికాని దెబ్బ కొట్టాలని చెప్పి ఈ రెండు అగ్రరాజ్యాలు సిద్ధంగా ఉన్నాయి. వాటికి కావాల్సిన ఆయుధ సంపత్తి మొత్తం సమకూర్చి మొత్తాన్ని వారు రంగంలోకి రాకుండా ఎవరో ఒకరిని బకరాగా చేసి ఆ బకరా ద్వారా అమెరికాని కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఇవాళ జరగచ్చు, రేపు జరగచ్చు, ఒక 6 నెలల లోపల ఎప్పుడైనా జరగచ్చు. నేను నా అంచనాల ప్రకారం నా భారతీయులకి, నా సోదరులకి, నా ఆంధ్ర ప్రజలకి, నా తెలుగు వారికి నేను విజ్ఞప్తి చేసేది అంటే, మీరు ఎప్పుడూ రెడీగా ఉండండి. ఎప్పుడైనా సరే భారతదేశానికి తిరిగి వచ్చేయడానికి ఎంతమందికి అవకాశం ఉంటే వారు చక్కగా వచ్చేయండి. ఆడపిల్లలు అమెరికా సంబంధాలు వద్దమ్మా, ఎందుకు వచ్చే గొడవ? ఆ దేశమే దౌర్భాగ్య దేశం. ఎప్పుడైతే ఇంతమంది ఉసిరి తగిలిన ఆ దేశం వద్దలదు, నాశనం అయిపోతుంది. ఎవడోడు కడుపు మంట వచ్చి ఆ దేశం మీద బాంబు వేయడం ఖాయం. ఎందుకంటే మనం అప్పట్లో ట్విన్ టవర్స్ని కొట్టేస్తే ఏం చేయలేని చేతకాంతి దేశం ఆ దౌర్భాగ్య దేశం. కాబట్టి భారతీయులందరికీ నేను విజ్ఞప్తి చేస్తాను. మరి టెహరాన్ నుంచి పారిపోమని మన రోజున చెప్పినట్టుగానే ఈ రోజున కూడా నేను అమెరికాలో ఉన్న తెలుగువారు, భారతీయులంతా కూడా మీరు కూడా రెడీగా ఉండండి. ఏ క్షణాన ఏమవుతుందో తెలియదు. అవకాశం వస్తే మీరు కనీసం ఇక్కడికి ఇండియా వచ్చేసి ఒక 6 నెలల పాటు క్షేమంగా ఉండండి. మరి ఇలాంటి స్ఫూర్తిగా స్పందించే ఈ యొక్క మెసేజ్ వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి